ఎకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందోకిరణేశ్వివాంక అంటాడు కాళిదాసు కుమార సంభవంలో. ఏమండి పున్నమచంద్రుడిని చూడండి, పున్నమచంద్రుడు అలా నిండు చందమామ వెన్నెలను వెదజల్లుతూ వెలుగుతున్నాడు కదా, ఆయనలో మచ్చ ఉంది కదా, మీరు మచ్చను పట్టించుకోలేదు కదా, వెన్నెలను చూస్తున్నారు కదా, అలాగే మనుషుల్లో దోషాలను ఎందుకు చర్చించుకుంటారు, గుణాలను చూడండి, గుణాలను చూడండి అన్నాడు. ఇది మన సాహిత్యం, ఇది మన సంస్కృతి. కాళిదాస మహాకవి చెప్పిన మాట ఇది. ఎకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందో కిరణేశ్వివ అంక. పొన్నమనాడు చంద్రుని చూసి ఎంత వెన్నెలో అనగా ఎంత వెన్నెలు ఉంటే ఏంటి మచ్చ ఉన్నాక అంటారా ఎవరన్నా? అనలేదే. మరి మనుషుల్ని ఎందుకండి ఇలా అవమానిస్తున్నాం మనం? ఉంటే ఉంటాయా 4 దుర్గుణాలు, కొన్ని మంచి గుణాలు ఉన్నాయి కదా అని చెప్పి వాడు మార్చుకుంటాడు కదా. అసలు మార్చుకోవడం మనకి ఇష్టం లేదు, మన బుద్ధిలోనే ఉంది దోషం. వాడు మారడం మనకి ఇష్టం లేదు, వాడు చెడ్డవాడుగానే ఉండాలి. ఇదే ఎంతసేపు చెడు వెతకడం తప్పితే మంచి వెతకడం ఉండదు. ఆ పాత్ర ఎంత మంచిదైనా సరే ఒక్క దోషం ఏదైనా ఉంటే అదే వెతుకుతారంతే. అహల్య అనగానే ఇంద్రుడితో సంబంధం, కుంతి అనగానే పెళ్లి కాకముందే పిల్లల గంది, ద్రౌపది అనగానే 5గురిని చేసుకుంది. ఇంకేం లేదు ఇంక మాట్లాడడానికి మనకి. ఎంత మంచి గుణాలు ఉన్నాయండి వాళ్ళల్లో. ఈ ఒక్కటే వదిలేసి మనం గౌరవించలేమా? అవన్నీ అక్కర్లేదమ్మా. మనసాటి ప్రజల్లో కూడా మనం బంధుమిత్రుల్లో కూడా ఉండాల్సింది ఒకటే. 10 దోషాలు ఉన్నా సరే ఒక్క గుణం ఉన్న మనిషిని గౌరవించండి, వాడు బాగుపడతాడు. ఆ ఒక్క గుణాన్నే ప్రస్తావించండి. వాడు కనిపించినప్పుడు ఒరే ఏవో ఉంటారా, అందరిలోనూ ఉన్నాయి కానీ నీలో ఉండే ఈ గుణం నాకు బాగా నచ్చింది రానండి, వాడు మంచివాడు అవుతాడు. మనం అలా అనం. ఎన్నుంటే ఏంటి, ఎదవేషం ఒకటి వేసాక అంటే ఇక్కడ సాగదీసి ఎదవేషం వేసాక ఈ ఎదవెక్కడదో ఏ సీడం ఎక్కడదో. మా భాష కూడా పాడైపోయింది ఇక్కడ పుట్టబట్టి. మాకు ఇదే యాస, మరి ఏం చేయండి నేను? మీకు అర్థం కావాలంటే ఈ యాసలోనే మాట్లాడాలి. ఒక్కటేనమ్మా వాడు వేసింది, దానికి ఇన్నిసార్లు అనాలా? అన్ని మంచి గుణాలు ఉన్నాయి లేదండి.